అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం చోటు చేసుకుంది. అదే చోట ఈ రోజు శివాజీ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన ఎస్ఐ మహమ్మద్ గోస్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్ రెడ్డి గ్రామానికి చేరుకొని వివాదాస్పద అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ఎక్కడైనా విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే మొదట ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. 14th యాక్చువల్గా 13th నైట్ 14th యాక్చువల్గా అంబేద్కర్ జయంతి 14th ఉండగా కుల్చారం మెయిన్ రోడ్డుకి ఆనుకున్న రోడ్డు విలేజ్లో ఒక దారిలో రోడ్డు సెంటర్లో ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది ఓవర్ నైట్లో కొంచెం కన్స్ట్రక్ట్ చేసి విగ్రహాన్ని పెట్టారు. అందువల్ల వేరే గ్రూప్ మళ్ళీ దాని ముందు దాని నెక్స్ట్ డే 15th రోజుని ఒక ఫ్లాగ్ దాని 10 మీటర్ల దూరంలో మళ్ళీ ఒక ఫ్లాగ్ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరికి చెప్పాం ఇది యాక్చువల్గా ఇల్లీగల్, ఇవి రిమూవ్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇస్తానని ఎంఆర్ఆర్ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఆర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేస్తాం. యాక్చువల్గా ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ ఈ కమిటీ ఫామ్ చేయాలి. కమిటీ అప్రూవ్ ప్రకారం విగ్రహాలు పెట్టాలి. ఆ కమిటీలో కంపల్సరీ మెంబర్ కలెక్టర్ గారు ఉంటారు, కలెక్టర్ గారు ప్లస్ ఎస్పీ గారు, అదేవిధంగా మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ గారు మెంబర్గా ఉంటారు, గ్రామ పంచాయతీలో అయితే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ మెంబర్స్గా ఉంటారు. ఆ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్ అయిన తర్వాత కమిటీ అప్రూవల్ అయిన తర్వాత పర్మిషన్ తీసుకుని మాత్రమే విగ్రహాలు పెట్టాలి. అది కాకుండా విలేజ్లో అవగాహన లోపంతో ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టి రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ నాయకుల విగ్రహాలు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకునే పెట్టాలి. పర్మిషన్ తీసుకోకపోతే దానికి అనుకూలంగా మళ్ళీ మేము కన్సర్న్ అథారిటీస్తో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. దయచేసి అందరూ గమనించాలి. ఈ చిన్న చిన్న విషయాలే చిరుగు పెద్దవి కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఇటువంటి ఏదైనా విషయంలో ఇమీడియట్గా పోలీస్ దృష్టి తీసుకొస్తే ముందుగానే చర్యలు తీసుకుని వాళ్ళు పెట్టకముందే మేము చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఓవర్ నైట్లో ఇటువంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. కంపల్సరీ ఇటువంటి దాంట్లో పోలీస్ మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సీనియర్ ఆఫీసర్ దృష్టిలో కూడా ఉంది. కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఎట్టి పరిస్థితులు కూడా పెద్దలు విలేజెస్ పిల్లలందరూ కూడా సహకరించి ఎంకరేజ్ చేయదని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తాం.